అయిన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరూ లేచి నిలబడినట్టయితే ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలను చదువుకుందాం. 143వ కీర్తనను ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకుందాం. 143వ కీర్తన చివరి వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములలో నన్ను నివసింపజేయుచున్నారు. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను నీ సమాధిలోనికి దిగువారి వలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపజేయుము. ఆమెన్. అందరూ అలాగే నిల్చున్నట్టయితే ఇంతవరకు దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళని బట్టి కొద్ది నిమిషాలు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దయచేసి ఎవరు ఈ సమయంలో మౌనముగా ఉండక అందరూ మీ స్వరాలను విప్పి ఇంతవరకు మన జీవితాల్లో చేసిన మేళ్ళను బట్టి ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. మొదటిగా మనల్ని ప్రేమించి ప్రతి మంగళవారాన్ని మనకి ఇస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. గత వారమంతా మనల్ని తన కృపలో కాచి కాపాడి ఈ దినాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన యొక్క రాకపోకల్లో ప్రతినిత్యం ఆయన మనల్ని కాచి కాపాడుతూ వస్తున్నాడు. దాన్ని బట్టి కూడా మనం ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. మన యొక్క ఆరోగ్య విషయంలోనూ, మన యొక్క చదువుల్లోనూ, ప్రతి విషయంలో కూడా మన కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా ప్రతినిత్యం ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. అందును బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. నిజంగా ఈ సమయంలో ఎంతోమంది అనవసరమైన విషయాల్లో తమ సమయాన్ని వృధా చేసుకుంటుండగా కేవలం నిన్ను నన్ను ప్రేమించి ఆయన తన సన్నిధిలో నిల్చోబెట్టిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. మనం చదువుతున్న చదువుల్లో కూడా మళ్ళీ ఎగ్జామ్స్ విషయంలోనైతేనేమి కానీ ప్రతి విషయంలో కూడా ఆయన మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. అందుని బట్టి కూడా మనం ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. మనకి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా అయిన వాళ్ళే మనల్ని దూరం పెట్టిండొచ్చు, కానీ ఆయన మాత్రం మనల్ని చేయి విడవకుండగా మనకు మంచి జీవితాన్ని ఇచ్చారు. అందుని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. నిజంగా ఈ లోకంలో మనం ఏదైనా తప్పు చేస్తే అది మనకు శిక్ష ఉంటుంది, కానీ మనం చేసిన పాపాల నిమిత్తము మనవారే కొన్నిసార్లు ఆ శిక్షను భరించడానికి సిద్ధంగా ఉండరు. కానీ ఆయన మాత్రము కేవలం మనం చేసిన పాపాల నిమిత్తం తను సిలువలో బలియాగమయ్యారు, మన కోసం తన రక్తాన్ని చిందించారు. నిజంగా ఇటువంటి గొప్ప త్యాగాన్ని ఎవరు కూడా చేయలేరు. కానీ ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మనల్ని ప్రేమించి అంత గొప్ప శిక్షను కూడా ఆయన భరించారు. నిజంగా అలాంటి త్యాగం ఎవరు చేయలేరు. అందుని బట్టి కూడా ఆయనకు స్తుతి చెల్లించుకుందాం. కృంగియున్న నన్ను చూచి
కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెదై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనా ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెదై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెదై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెదై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. అవును దేవా, గడిచిన కాలం నుంచి నేటి వరకు మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరణించారు తండ్రి, కానీ అటువంటి లెక్కల్లో మమ్మల్ని ఉంచకుండగా మమ్మల్ని సజీవ సాక్షులుగా నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ప్రతి ఒక్క ఇబ్బందుల్లోనూ ప్రతి ఒక్క అక్కరలోనూ తండ్రి, మేము కృంగి ఉన్న సమయాల్లో తండ్రి, కేవలం తండ్రి మాకు ఓదార్చే దేవుడు మీరు మాత్రమే తండ్రి యేసయ్యా. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా తండ్రి, ఈరోజైతే మంగళవారం తండ్రి, అనేక మంది తండ్రి యవనసులు నీ సన్నిధానానికి రావడానికి తండ్రి మీరు ప్రేరేపణ కలిగించండి నాయన తండ్రి. అవును దేవా, నిజంగా మా సంఘంలో ఎంతోమంది యవనసులు ఉన్నారు తండ్రి, కానీ వారిలో కొద్ది మాత్రమే వస్తున్నారు తండ్రి. దయతో మీరు ప్రేరేపణ కలిగించండి నాయన తండ్రి. అనేక మంది తండ్రి యేసయ్యా, మరి వందలుగా తండ్రి, వేలగా తండ్రి యేసయ్యా నీ సన్నిధానానికి రావడానికి తండ్రి మీరు కృపను చూపండి నాయన తండ్రి. అవును దేవా, వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి, మీరు సహాయం చేయండి నాయన తండ్రి. మరి ఎవరెవరైతే ఏ అక్కరలతో వచ్చి ఉన్నారో తండ్రి, ఆ పేరు పేరున తండ్రి వారి యొక్క కొరతను మీరు తీర్చండి నాయన తండ్రి యేసయ్య. మెండైన దీవెనలో తండ్రి ఇక్కడి నుంచి వెళ్ళడానికి తండ్రి మీరు సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా, ముందున్న సమయం అంతటిలో తండ్రి ఎలాంటి సాతాను శోధనలు తండ్రి పని చేయకుండా తండ్రి మీరు మహిమకరంగా తండ్రి ఈ కూడికను జరిగిస్తారని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థనను నజడైన యేసుక్రీస్తు నామంన ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన మా గొప్ప తండ్రి, ఆమెన్. దయతో అందరూ కూర్చోండి. ఈరోజు మనకు టాపిక్ ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్ని లీడ్ చేయడానికి మన మధ్యలో సిస్టర్ సునీత గారు ఉన్నారు. సిస్టర్కి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి యేసయ్యా, నీకే వందనాలయ్యా. ఇంతవరకు దేవా మీరు పాటల ద్వారా మహిమపరుచుకున్న దేవా నీకు స్తోత్రములు దేవా. దేవా మరి ఈ ప్రార్థన అంశాన్ని దేవా
మేము ముందుకు వెళ్తుండగా దేవా మీరే మాకు తోడుగుండమని వేడుకుంటున్నాం దేవా. ఏ వాక్యం ద్వారా అయితే మాట్లాడతావో దేవా మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం దేవా. మేము మాట్లాడితే ఎవ్వరు వినరయ్యా దేవా. పరిశుద్ధాత్మ దేవా మీరు తోడుగా ఉండి మీరు మాత్రం మహిమపరచుకోండి దేవా. మీరే ఉండి మాట్లాడమని వేడుకుంటున్నాం దేవా. ప్రతి ఒక్కరితో దేవా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం దేవా. ఇంతవరకు మహిమపరుచుకున్న దేవా నీకు స్తోత్రములు దేవా. ముందుండే సమయంలో కూడా దేవా మీరే మహిమపరచుకోమని వేడుకుంచు దేవా. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డని సకాలంలో నడిపించమని వేడుకుంచు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రార్థన అని మనందరికీ తెలుసు కదా. ఈరోజు మీకు అందరికీ ఒక క్వశ్చన్ ఏమంటే, ప్రార్థన చేస్తే మేలులు జరుగుతాయా జరగవా? ఎంతమందికి నమ్మకం ఉంది? అందరికి ఉందా? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా ప్రార్థన చేస్తే మేలులు జరగవు అని? అందరికైతే ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబును దయచేసి ఖచ్చితంగా మేలులు చేస్తాడనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది కదా. ఎవరికైనా కీడు చేస్తాడనే నమ్మకం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, వారి కోసం బాగా ప్రార్థించింటాం. వాళ్ళు స్వస్థత పరచబడుకోకున్నట్లు చనిపోతే అప్పుడు ఫస్ట్ ఎవరిని తిడతాం? ఇప్పుడు ఒకరి కోసం బాగా ప్రార్థన చేసింటాం, వారు స్వస్థత పొందుకోకున్నట్లు మరణించింటే ఫస్ట్ ఎవరిని తిట్టుకుంటాం? ఫస్ట్ దేవుణ్ణి తిట్టుకుంటాం కదా. మాకేం మేలులు చేసావు, నిన్నంతా బతిమాలుకున్నాం కదా, మాకేం మేలులు చేయలేదు, నువ్వు అన్నీ కీడులే చేసావా అని మనం ఫస్ట్ ఎవరిని తిట్టుకుంటామంటే దేవుణ్ణి తిట్టుకుంటాం. దేవునికి తెలుసు ఏ సమయంలో ఏం చేయాలో. ప్రతి ఒక్కటికి దేవునికి తెలుసు ఏ టైంలో ఏం చేయాలో, కీడు చేయాలో మేలు చేయాలో దేవునికి తెలుసు. అదేవిధంగా ఈరోజు మనం వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫస్ట్ లైన్ ఒకటే చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకుందామంటే, ప్రార్థన చేస్తే మేలు జరుగుతాయి కదా ఖచ్చితంగా. ఆ ప్రార్థనలో ఖచ్చితంగా శోధనలో పడకున్నట్లు ప్రార్థన అనేది మనకు చేస్తుంది. శోధనలో చాలామంది పడుతుంటారు. యవ్వనస్తులు అయితే ఇంకా శోధనలో పడుతుంటారు. చిన్నపిల్లలు అయితే శోధన అనేది వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అంత ఊహ వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళకి శోధన అంటే ఏమో తెలియదు. వాళ్ళు శోధన ఏమనుకుంటారంటే ఎగ్జామ్స్ టైంలో పెద్ద శోధన అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుందే కానీ ఇంకా మిగతా టైంలో వాళ్ళకి ఏమీ ఉండదు. అదే యవ్వనస్తులకు ఒక ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ప్రెజర్గా వాళ్ళు గురవుతుంటారు. ప్రతి టైంలో అమౌంట్ విషయంలో అయితేనేమి, అనారోగ్య పరిస్థితులు అయితేనేమి, చదువు విషయంలోనైతేనేమి, కుటుంబ పరిస్థితుల్లో అయితేనేమి, ఎవరు ఎక్కువ శోధనలో పడతారంటే యవ్వనస్తులు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, శోధనలో పడుకున్నట్లు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. మనం మొదటగా ఏం నేర్చుకుందామంటే ఈరోజు శోధనలో పడుకున్నట్లు మనము ప్రార్థన చేయాలంట. ఈ శోధనలో ప్రతి ఒక్కరు పడతారు. శోధనలోనే పడితేనే మనం అప్పుడు దేవుని వాల్యూ ఏమో తెలుస్తుంది ఖచ్చితంగా. ఎంతమంది శోధనలు పడినారు? ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక శోధన అనుభవిస్తూనే ఉంటారు. కానీ దేవుడు ఒక సమయం అనేది పెట్టింటాడు. ఎప్పుడు మనకి శోధనలు రావు, కానీ మనం ప్రార్థన చేస్తే దానికి ఒక సమయం ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా శోధనలో నుంచి మనల్ని తప్పిస్తాడు. శోధనలు చాలామంది పడతారు, కానీ
వాటి నుంచి దేవుడే తప్పించేది. ఏ మనుష్యుడు కానీ తప్పియడు, కానీ మొదటగా ఎవరు తప్పిస్తాడంటే శోధనలో నుంచి దేవుడు మాత్రమే తప్పిస్తాడు. ఈ శోధన అనే అంశం గురించి ఒక వ్యక్తి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే మైకేల్ జాక్సన్. అందరూ తెలిసే ఉంటుంది మైకేల్ జాక్సన్ అని. విన్నారా? మైకేల్ జాక్సన్ ఎవరు? ఈ మైకేల్ జాక్సన్ అంటే డాన్సరా? ఇంకా అన్నా ఇంకా అతని గురించి ఏం తెలుసు మీకు? సింగర్. ఇంకా అతను ఒక సువార్థికుడు అని తెలుసా మీకు? ఇంకా మనమందరం శోధనలో పడక ముందు ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలని దేవుడే చెప్పినాడు కదా. ఈ మైకేల్ జాక్సన్ గురించి ఒక చిన్న మాటలు చెప్పుకుందాం. ఏమంటే మైకేల్ జాక్సన్ పుట్టినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా క్రైస్తవులు ఉన్నప్పుడు కూడా ఈ మైకేల్ జాక్సన్ ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడంట. ఈ మైకేల్ జాక్సన్ ఇతను అందంగా ఉండేవాడా కాదా? అందంగా ఉండేవాడా కాదా? ఇతను అస్సలు అందంగా ఉండేవాడు కాదంట. ఎలా ఉండేవాడంటే చాలా నల్లగా ఉండేవాడంట. నల్లగా ఉండేవారిని ఎవ్వరు ప్రేమించరు, చాలా తెల్లగా ఉండే వాళ్ళని అందరూ ప్రేమిస్తారు కదా. ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే మైకేల్ జాక్సన్ని కూడా ఎవ్వరు ప్రేమించలేదంట. వాళ్ళ తండ్రినే హింసించేవాడంట. నువ్వెందుకురా నాకు అంటే వాళ్ళకు 10 మంది సంతానం అయితే ఈ మైకేల్ జాక్సన్ అతను 7వ అతను అంట. ఈ 7వ అతను ఎందుకురా నువ్వు ఇలా పుట్టావు, నాకు అస్సలు నువ్వు నచ్చలేదురా, ఎందుకు ఇంత నల్లగా నువ్వు పుట్టావు, ఏం బాగలేవు అన్నప్పుడు మైకేల్ జాక్సన్ ఎప్పుడు టోపీ పెడతాడు. అందరు చూసినారా? టోపీ స్పెడ్స్ ఎందుకు పెడతారు తెలుసా? అతని ముఖం ఎవ్వరికి కనపడకూడదు అని ముఖానికి మొత్తం కవరింగ్ వేసుకునేవాడంట. ఆ టోపీ ఆ స్పెడ్స్ ఎవ్వరికి కనపడకూడదు, నేను ఏం బాగుండాను కదా అని. అప్పుడు తన చిన్నప్పుడు బాగా దేవునితో ఉండేవాడంట, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడంట. కానీ అతను యవ్వన వయసుకు వచ్చేపాటికి అతను ఏమైందంటే నేను ఏ విధంగా అయినా అతనికి ఒక గోల్ పడింది. అతనికి ఏం తెలుసా గోలు? ఏమైనా గోల్ ఉందా అతనికి? ఏమైనా గోల్ ఉందా? అతను 150 సంవత్సరాలు నేను బ్రతకాలని. అతని గోల్ ఏమంటే 150 సంవత్సరాలు బ్రతకాలని అతని గోలు. అప్పుడు ఒకటి గోల్ ఉందనుకో, ఒకటి విడిచిపెడతాం కదా. ఖచ్చితంగా అతను ఏం చేసినాడంటే యవ్వన వయసులో వచ్చేపాటికి అతను ఏం చేశాడంటే ప్రార్థన జీవితం అనేది దేవుని ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించి అతను యవ్వన వయసుకు వచ్చేపాటికి ఏమైందంటే అతని యవ్వన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకోకున్నట్లు అతని చేతిలోనే పెడుతూ ఏమయ్యాడంటే అతను 150 సంవత్సరాలు బ్రతకాలనే ఆశతో బాగా డబ్బు సంపాదించాడంట. ఎవరు? మైకేల్ జాక్సన్. బాగా డబ్బు సంపాదించి బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడంట. అతను 150 సంవత్సరాలు బ్రతకాలని అతని ఇంట్లో 12 మంది స్పెషలిస్టులను ఇంట్లో పెట్టుకున్నాడంట. ఎందుకు అంటే అతను తల నుంచి అరికాళ్ళ వరకు సంబంధించిన ప్రతి ఒక్క డాక్టరు మైకేల్ జాక్సన్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడంట. ఎందుకు అంటే ఒక ఆశ, దేవుని కోసం బ్రతకాలనే ఆశ కాదు, కానీ ఈ లోకంలో నేనేంటో బ్రతకాలన్న ఆశ ఎవరికి ఉందంటే ఈ మైకేల్ జాక్సన్ ఉంది. కానీ అతను చివరిగా ఏమయ్యాడంటే అతను 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు కదా. కానీ అతను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో తెలుసా? 51 సంవత్సరాలు బ్రతికాడు. అతని జీవితం ఎవరి చేతిలో పెట్టాడు? దేవుని చేతిలో పెట్టింటే లాస్ట్ రీసెంట్గానే 2009లో అతను చనిపోయినాడు. ఇన్ని రోజులు మొదటగా అతను దేవునితో సహవాసం చేసి దేవునితో ప్రతి ఒక్క మేలులు పొందుతూ పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం ఏమంటే అతను చేసిన ప్రార్థన. యవ్వన వయసుకు వచ్చేపాటికి అది ఏమైపోయిందంటే అతని చేతిలోకి తీసుకున్నాడు. అతని జీవితాన్ని మొత్తం అతని చేతిలోకి తీసుకున్నాడు.
అతను శోధనలో పడ్డాడు. పడిన వెంటనే తన చావుకి తానే గురయ్యాడు. ఇది ఎవరు చేశారు? దేవుడు చేశాడా? మనుషులు? అతను చేసుకున్నాడా? అతనే చేసుకున్నాడు. ఖచ్చితంగా మనం కూడా శోధనలో పడుకోకున్నట్లు ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మొదటగా శోధనలో పడుకోకున్నట్లు ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రెండవది ఏమంటే మనం నెమ్మదిగాను సుఖంగాను ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎవరికైనా నెమ్మది ఉండాలని, సుఖంగా ఉండాలని ఎవరికైనా ఆశ ఉందా? ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఈ లోకంలో ధనము డబ్బు లేకపోయినా ఏం కావాలా అనుకుంటామంటే సుఖంగా ఉంటే చాలు, నెమ్మది ఉంటే చాలు అని అనుకుంటాం కదా. ఆ వర్షను మనం చూద్దాం. ఎక్కడుందంటే 1 తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంని మనం చదువుకుందాం. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. మనం అందరూ నెమ్మది సుఖంగా ఉండాలంటే అందరూ ఇది కోరుకుంటాం, కానీ ముందు ఏం రాశాడో కూడా అది మనం చేయాలా. చదవండి బ్రదర్. కలిగి మనం అందరము సుఖంగాను నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలంటే తెలుసా? ఓకే, ఇంకా ఓకే, మన కోసమే చేసుకోవాలా? దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఒకటే రీజన్, ఒకటే సొల్యూషన్. ఏం తెలుసా? మనం ఇతరుల కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఇతరులను బాగు ఉండాలని ఎప్పుడైతే అనుకుంటామో ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. దేవుడు ఏమంటున్నాడంటే రెండవది ఏమంటే నెమ్మదిగాను సుఖంగాను ఉండాలంటే మనం ఏం చేయాలంట? ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలంట. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తున్నాడంట. దేవుడు ప్రతి ఒక్కరికి ఏమై హెచ్చరిస్తున్నాడంటే ప్రతి ఒక్కరి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట. నెమ్మదిగాను సుఖముగాను అనే వ్యక్తిని ఒకరిని చూసుకుందాం. ఆ వ్యక్తి ఎవరంటే నిక్ విజికిక్ అనే పేరుని విన్నారా? 10th క్లాస్ బుక్లో వచ్చింది. 10th మేము చదివేటప్పుడు అయితే 10thలో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది. నిక్ విజికిక్ అనే పేరు ప్రతి ఒక్కరు వినింటారు. అతనికి మనలాగా అన్ని అవయవాలు కరెక్ట్గా లేవు. అతనికి ఏమంటే కాళ్ళు చేతులు లేవు, కానీ మొండెం ఒక్కటే ఉంది. అతను ఎందుకు అంత నెమ్మదిగా అంత సుఖంగా ఉన్నాడంటే తెలుసా మీకు రీజన్? దాని వెనక రీజన్ ఏమి? ఇంకా తాను చిన్నప్పుడు ఏం చేసేవాడంటే తాను కూడా తల్లిదండ్రులు ప్రార్థన వల్లనే తాను నెమ్మదిగాను సుఖంగాను ఉన్నాడు. తను చిన్నప్పుడు ఎంతో ప్రయత్నించినాడంట చనిపోవాలని. ఎన్నో సూసైడ్లకు అటెంప్ట్ చేసుకున్నాడంట ఈ నిక్ విజికిక్. కానీ అతడు చనిపోయినాడా? చనిపోలేదు. కానీ అతను ఇప్పుడు కూడా ఇంకా బ్రతుకున్నాడు. రీసెంట్గా మన ఆంధ్రకు కూడా వచ్చినాడు. అతను సువార్త చెప్తే 100ల్లో కాదంట రక్షింపబడది, 1000ల్లో రక్షింపబడతారంట. మైకేల్ జాక్సన్ జీవితంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ తన జీవితం దేవుని చేతుల్లో పెట్టాడు, తర్వాత తన జీవితాన్ని తన చేతుల్లో తీసుకొని నాశనం చేసుకున్నాడు, శోధనలో పడ్డాడు. రెండవది నిక్ విజికిక్ మనం చూసుకున్నట్లయితే తాను చిన్నగా ఉన్నప్పుడే ఎన్నో సూసైడ్ అటెంప్ట్లకు ప్రయత్నించాడు, కానీ దేవుడు తన అరచేతుల్లో చెక్కుకొని
తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు. ఇప్పటికి కూడా ఈ నిక్ విజ్కిక్ అనే వ్యక్తి ఇప్పటికీ కూడా సువార్త చేస్తున్నాడు. ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అతన్ని చూస్తే ప్రతి ఒక్కరు భయపడేవారంట. ఇప్పుడు అతను రోడ్డు మీద వెళ్తే ప్రతి ఒక్కరు అతన్ని ఫాలో అవుతారంట. దేవుని చేతిలో పెడితే లైఫ్ ఎట్లుంటుంది, దేవుని చేతిలో పెట్టకపోతే లైఫ్ ఎట్లుంటుందో వీరిద్దరి జీవితాల్లో మనం చూసాం కదా. అలాగే మనం 3వ పాయింట్ గురించి మనం నేర్చుకుందాం. మొదటిది శోధనలో పడుకోకున్నట్లు మనల్ని చేస్తుంది. 2వది ఏమంటే నెమ్మదిగాను సుఖంగాను చేస్తుంది. 3వది ఏమంటే మనకు ప్రార్థన రక్షణనిస్తుందంట. ఇప్పుడు మనం బయటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకొని వెళ్తారా, వెళ్ళరా? ఖచ్చితంగా వెళ్తారు కదా. ఒక్కొక్కరికి ఏమంటే ప్రార్థన చేసుకున్న రోజే శోధన వస్తుంది ఖచ్చితంగా. ఇది ఎంతమంది అనుభవించినారు? ప్రార్థన చేసుకున్న రోజే శోధన వస్తుంది, ప్రార్థన చేసుకోలేని రోజు ఖచ్చితంగా శోధన రాదు. మీ జీవితాల్లో అనుభవించినారా? నా లైఫ్లో కూడా నేను చాలాసార్లు చూసిన, ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడల్లా ఆ రోజు ఖచ్చితంగా శోధనే ఉంటుంది. కానీ ఆ శోధనలో ఖచ్చితంగా దేవుడు విజయాన్ని దయచేస్తాడు. ఆ శోధన మనం ఆ రోజు దేవునితో ఖచ్చితంగా ప్రార్థించుంటాం కదా. ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడా, సైతాన్ వింటాడా? మనం ఇప్పుడు ప్రార్థన చేసాం అనుకోండి, ఎవరు వింటారు? దేవుడు వింటారు. సైతాన్ వినడా? సైతాన్ వింటాడా, వినడా? ఇద్దరు వింటారు. దేవునికి ఎంత అధికారం అయితే ఉందో, అపవాది ఉన్నాడు కదా, దేవుని అంత ఎక్కువ పవర్స్ అపవాదికి లేవు. కానీ దేవుడు కొన్ని పవర్స్ అనేటివి ఎవరికి ఇచ్చినాడంటే అపవాదికి ఇచ్చినాడు. మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన కూడా నువ్వు ఏ విధంగా ఏ భాషలన్నా ప్రార్థన చేయి, ఎవరు వింటారో తెలుసా? అపవాది అనేది ఖచ్చితంగా వింటుంది. ఖచ్చితంగా మనల్ని శోధనలోకి నడిపిస్తుంది. కానీ దేవుడు ఆ శోధన నుంచి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని రక్షిస్తాడు. అదేవిధంగా ఒకరి జీవితంలో రక్షణ అనే కార్యం జరిగింది, అది నేను చెప్తాను. థామస్ అల్వా ఎడిసన్, ఇతను ఎవరు పేరు విన్నారా? ఇతనికి తెలివి ఉందా లేదా? థామస్ ఎడిసన్కు తెలివి ఉందా లేదా? తెలివి ఉందా? ఉందంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. తెలివి ఉందా? థామస్ అల్వా ఎడిసన్కు అసలు నాలెడ్జ్ లేదంట. మీకు అది తెలుసా? తాను ఏ విధంగా రక్షణ పొందుకున్నాడో తన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏమంటే వాళ్ళమ్మ చాలా ప్రార్థన పరురాలంట. థామస్ని ప్రతిరోజు స్కూల్కి పంపించేదంట. స్కూల్ పంపించినప్పుడు ఏబిసిడీలు అందరూ ఎట్లా రాస్తారు, ఇట్లా లైన్గా రాసుకుంటూ పోతారు కదా. కానీ థామస్ ఎడిసన్ ఏ విధంగా రాసేవాడంటే రివర్స్ రాసేవాడంట. అప్పుడు వాళ్ళ టీచర్ ఏమనిందంట, టీచర్ ఏం చెప్పలేదంట, ఒక లెటర్ రాసిందంట. ఆ లెటర్లో ఏం రాసిందంటే, అందరికీ చదువు చెప్పచ్చు కానీ మీ అబ్బాయికి మాత్రం మేము చదువు చెప్పలేము. ఎందుకంటే మీ అబ్బాయికి ఏ తెలివి లేదు, ఏ జ్ఞానము లేదు. అసలు మేము చెప్పేది మొత్తం రివర్స్ చేశాడంట. ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, దాన్ని ఇట్లా రాసేవాడంట, అంటే రివర్స్ రాసేవాడంట. ప్రతి ఒక్క లెటర్ అట్లే రాసేవాడంట. అప్పుడు వాళ్ళ టీచర్ ఒక లెటర్ రాస్తుంది. ఏం లెటర్ రాస్తుంది అంటే, మీ అబ్బాయిని మా స్కూల్లో చదివించుకోము, అంటే మీ అబ్బాయికి చెప్పేంత టాలెంట్ మాకు లేదు అని వాళ్ళ టీచరు ఉత్తరం తీసుకుపోయి ఎవరికి ఇస్తుంది అంటే థామస్ ఎడిసన్కి ఇస్తుంది. ఆ ఉత్తరం చదవడు థామస్ ఎడిసన్, చదవడు. ఎందుకు చదవడు అంటే వాళ్ళ టీచర్ చెప్పింటుంది. ఏమని చెప్పింటుంది అంటే, ఈ లెటర్ నువ్వు చదవద్దు, డైరెక్ట్కి వెళ్ళి మీ అమ్మకి ఇవ్వు అంటుంది. వాళ్ళమ్మ ఏం చేస్తుంటుందంటే ప్రతిరోజు తన కొడుకు కోసం ప్రార్థన చేస్తుంటుందంట. ప్రార్థన చేస్తుంటే ఆ లెటర్ తీసుకొని పోయి ఇస్తాడంట. ఎవరు ఇస్తాడంటే థామస్ ఎడిసన్ ఇస్తాడంట. ఆ లెటర్లో ఏం రాసిందంటే, మీ అబ్బాయికి మా స్కూల్కి పంపించద్దండి,
మీ అబ్బాయికి మేము ఏది చెప్పినా దాన్ని రివర్స్లోనే రాస్తున్నాడు, ఏం చెప్పినా దాన్ని తెలివి లేని వాడిగా ఇక్కడ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ చాలా తెలివిగా మా స్కూల్లో ఉన్నారు, కానీ మీ అబ్బాయికి మాత్రం మేము చదువు చెప్పము అని తన టీచర్ ఒక లెటర్ రాసి పంపిస్తుందంట. మన స్కూల్లో మన పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు మీ అమ్మాయి ఏం చదవదు అన్నప్పుడు మన ఫీలింగ్ ఎట్లుంటుంది? ఫస్ట్ మనల్ని ఏమో కానీ మనం ఎట్లా ఏం చదవమని అందరికి తెలిసింటుంది. కాలేజీలో తల్లిదండ్రులు ఎంత బాధపడతారు కదా. ఖచ్చితంగా మన గురించి ఎవరన్నా బ్యాడ్గా చెప్పినారనుకో మొదటిగా ఎవరు బాధపడేది? ఖచ్చితంగా ఎవరు బాధపడతారంటే పేరెంట్సే బాధపడతారు. అట్లా ఆ లెటర్ని వీళ్ళ అమ్మ చదివిందంట. అడిగాడంట, అప్పుడు థామస్ ఎడిసన్ అడిగాడంట, అమ్మ మా టీచర్ ఏం రాసిందంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుందంట, ఎంత విశ్వాసంతో చెప్తుందంట, నీలాంటి గొప్ప వాళ్ళు స్కూల్లో ఎవ్వరు లేరంట, నీలాంటి తెలివిపరులు ఎవ్వరు లేరంట మీ స్కూల్లో, అందుకే రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని తన ఎడిసన్ వాళ్ళ అమ్మనే ప్రతిరోజు ఇంట్లో పెట్టుకొని చదువు చెప్పించేదంట. చదువుతో పాటు ఏం చెప్పించేదంటే ప్రతిరోజు బైబిల్ చదివించేదంట. ఆ బైబిల్ కీర్తనను చదివించిందంట ఒకరోజు. ఆ కీర్తన ఏ కీర్తన అంటే కీర్తనలు 27వ కీర్తన. ఎడిసన్ జీవితంలో టర్నింగ్ పాయింట్ వాక్యం ఏమంటే కీర్తనలు 27వ కీర్తన 1వ వచనం మనం చూసుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవ్వరికీ భయపడను. థామస్ ఎడిసన్ ఈ వాక్యాన్ని చదివాడు కదా, వెలుగు అనే కాన్సెప్ట్ అక్కడ వచ్చింది. థామస్ ఎడిసన్ అప్పుడు ఉన్న కాలంలో ఇలాంటి బల్బులు ఉండేటివి కాదంట. అప్పుడు ఉండేది ఇంకా క్యాండిల్స్, ఇలాంటి బల్బులు అస్సలు ఉండేటివి కాదంట. ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాడో తెలుసా ఎవరికన్నా? ఇంకా 2774 సార్లు అని, అంటే అన్నిసార్లు చేస్తున్నప్పుడు కూడా ఆ లైట్ వెలుగుకోకుందంట. అన్నిసార్లు ప్రయత్నించాడంట. ప్రతిరోజు ఈ ఎడిసన్ ప్రతిరోజు బైబిల్ చదివేవాడంట. దేవుడు ఏ వాక్యం ద్వారా అయితే ఇతనితో మాట్లాడాడో మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త అదే 5వ అధ్యాయము. మనము ఏదైనా ఒక పని చేస్తే ఒకసారికి 2 సార్లు ఫెయిల్ అయితే దాన్ని విడిచిపెడతాం కదా. కానీ ఈ ఎడిసన్ ఒక వాక్యాన్ని పట్టుకొని తన జీవితంలో సక్సెస్ చేశాడు. ఆ వాక్యం ఏమంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. లాస్ట్ లైన్ మనం చూద్దాం. మీ వెలుగు ప్రకాశింపనీయుడు. అప్పుడు అనుకున్నాడంట, ఈ లోకంలో ఇంకా వెలుగు ఏదో ఉంది అనుకొని అప్పుడు ఇన్నిసార్లు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఈ ఎడిసన్ చివరిగా ఈ వాక్యాన్ని పట్టుకొని ఈ లోకంలో వెలుగు అనేది తెచ్చాడంట. దీనికి కారణం ఎవరంటారు? దీనికి కారణం ఏమి? ప్రార్థన చేసినటువంటి మేలు. ఇప్పుడు మనం ముగ్గురిని చూసుకున్నాం కదా. ఎవరెవరిని చూసుకున్నాం? మైకేల్ జాక్సన్ తన లైఫ్ని ఎవరి చేతుల్లో పెట్టాడు? ఫస్ట్ దేవుని చేతుల్లో పెట్టాడు. ఫస్ట్ అతను ఒక సువార్థికుడు, ఒక గాయకుడు. ఫస్ట్ తన లైఫ్ని దేవుని చేతిలో పెట్టి తర్వాత దేవుని చేతిలో నుండి తను లాక్కొని తన చావుకి తానే గురి తెచ్చుకున్నాడు. తానే శోధనలో పడ్డాడు. సెకండ్ పర్సన్ ఎవరు చూసుకున్నాం? నిక్ విజికిక్ ఎట్లున్నాడు? తనకి పుట్టినప్పుడు ఏమైనా సుఖం ఉందా? నెమ్మది ఉందా తనకి పుట్టినప్పుడు? తన జీవితంలో సుఖం లేదు, నెమ్మది లేదు. కానీ దేవుడు ఏమిచ్చినాడు అతనికి? నెమ్మది, సుఖాన్ని దేవుడు ఇచ్చాడు. మనం థర్డ్ పర్సన్ ఎవరిని చూసుకున్నాం? ఎడిసన్ గురించి మనం చూసుకున్నట్లయితే
తనకు తెలివి లేదు, జ్ఞానం లేదు, ఎవ్వరు అతన్ని రక్షించే వాళ్ళు లేదు. కానీ ఎవరు రక్షించారంటే దేవుడు తన కృపలో భద్రపరుచుకొని దేవుడు తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చి ఈ లోకంలో ఒక వెలుగుకరంగా దేవుడు ఉంచాడు. ఈ ముగ్గురు జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు ఏదంటే దానికి రీజన్ ఏమంటే కేవలం ప్రార్థన ఒక్కటే. మన జీవితంలో కూడా ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడని? ఇన్ని రోజులు విశ్వాసం లేదేమో, ఇప్పటి నుంచైనా మనం దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. ఇన్ని రోజులు ఏదో నామకార్థంగా మనం చేసామేమో ప్రార్థన, ఇన్ని రోజులు ఎవరు చూస్తారులే నేను ప్రార్థన చేస్తే, ఎవరు వింటారులే అని ప్రార్థన చేస్తే అని అనుకున్నారేమో మన జీవితాల్లో. కానీ ఎప్పుడు అలా అనుకోవద్దు. సెకండ్లలో చేసిన ప్రార్థన కూడా దేవుడు జవాబును దయచేశాడు. నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా దేవుడు ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. మన జీవితంలో మనం ఒక మెట్టు ఎదగాలంటే దానికి ఒక మెయిన్ రీజన్ ఏమంటే ప్రార్థన. మన జీవితంలో ఇప్పటి నుంచి మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోలేమంటే, మన జీవితంలో ఒక సక్సెస్ని మనం చూడాలంటే దానికి మెయిన్ రీజన్ ఏమంటే ప్రార్థన. అనేక మంది భక్తుల జీవితంలో చాలామంది విజయాలు చూశారు అంటే దానికి కేవలం ఏమంటే ప్రార్థన. అలాంటి ప్రార్థనను మనం ప్రతి ఒక్కరు చేద్దాం, నమ్మకంతో చేద్దాం. ఫస్ట్ దేవుడు ఇస్తాడనే నమ్మకంతో చేద్దాం, విశ్వాసంతో చేద్దాం. ఎవరు అపనమ్మకంతో ఎవరు ప్రార్థన చేయొద్దండి. సరే, ఈ టైంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుని మీద నమ్మకంతో, దేవుని మీద విశ్వాసంతో, దేవుడు చూస్తున్నాడన్న భయంతో ప్రతి ఒక్కరు ప్రార్థనలో గడుపుదాం. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రతి ఒక్కరు దేవునితో గడుపుదాం. దేవుణ్ణి అడుగుదాం. దేవుడు చేసినటువంటి ప్రతి మేలు గురించి దేవుణ్ణి అడుగుదాం. దేవుడు 8 నెలలుగా ఏ అపాయము, ఏ కీడు లేకున్నట్ల తన కంటి రెప్పలాగా మనల్ని అందరినీ కార్చిన విధానాన్ని బట్టి కూడా దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. గత నెలలో చేసిన ప్రతి మేలను బట్టి కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనం చేసిన ప్రతి అపరాధంలో దేవుడు క్షమించలాగిన, దేవుడు మనకిచ్చినటువంటి ఈ నూతన నెలల్లో నూతన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేయలాగిన కూడా ప్రతి ఒక్కరు దేవుని బ్రతిమలాడదాం. మన మధ్యలో శృతి ఉంది, ప్రార్థన చేస్తారు. దేవుడు చేసిన ప్రతి మేలను బట్టి కూడా, దేవుడు 8 నెలలు చేసిన ప్రతి మేలను బట్టి కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. మహాపరిశుద్ధుడా, మహాదేవ, ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలబెట్టుకునే విధానం బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. అవునైనా గత 8 నెలలు మీరే తండ్రి కంటికి రెప్పలా మమ్మల్ని అందరూ క్షేమంగా నడిపిస్తూ వచ్చినందుకు నీకే స్తోత్రాలు ప్రభా. అవునైనా 9వ మాసంలో మమ్మల్ని అందరి ప్రభా సజీవులు సాక్షులుగా నిలబెట్టుకునే దాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. దేవా, ఎందరో మరణించినారు ప్రభా. అలాంటి లెక్కలు మమ్మల్ని అందరూ తండ్రి ఉంచుకోకుండా ఈ సజీవ దినాన్ని మా అందరికి ఇచ్చేందుకు నీకే స్తోత్రాలు ప్రభా. అవునైనా ఎంతోమంది తండ్రి ఎస్ఐ చెడిపోతున్నారు, వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. అవునైనా తండ్రి మాకు తండ్రి ఎస్ఐ గత మాసంలో ఎంతగానో ఆరోగ్యం ఇస్తూ ఆయుష్నిస్తూ మీరే కాచి కాపాడేందుకు నీకే స్తోత్రాలు తండ్రి. మేము ఎక్కడున్నా మీరే మమ్మల్ని అందరూ క్షేమంగా నడిపిస్తూ వచ్చినందుకు నీకే వేలాది స్తోత్రాలు ప్రభా. అవునైనా గత మాసంలో తండ్రి మమ్మల్ని తండ్రి ఎస్ఐ అపాయం నుండి తండ్రి దుర్నీతి నుండి ఎంతగానో మీరే మమ్మల్ని అందరూ క్షేమంగా నడిపిస్తూ వచ్చినందుకు కేవలం నేనే ఆరాధిస్తున్నాను తండ్రి. అవునైనా దేవా, జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే ఉండి నడిపిస్తూ వచ్చినందుకు నీకే స్తోత్రాలనైనా. దేవా తండ్రి, ఎందరో అనారోగ్యాలతో బాధపడుతున్నారు, వాళ్ళని గాయపడిన హస్తం చేత మీరే ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం ఆయుష్ను మీరు వాళ్ళకి దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవుననే నీ సన్నిధిలో ఎందరైతే తన్ని సన్నిధికి వచ్చినారా వాళ్ళందరికీ తన పేరు పేరు వసన దీవించి ఆశీర్వదించండి తండ్రి. గత మాసంలో చేసిన ప్రతి ఒక్క మేలను బట్టి నీకే వేలాది స్తోత్రాలైనా. దేవ
దేవ తండ్రి ఎస్ ఆగస్టు 15వ తేదీనైనా మెడికల్ క్యాంప్ని తండ్రి నీ కృపచేత చక్కగా జరిపించినందుకు నీకే వేలాది స్తోత్రాలు తండ్రి. అవునైనా తండ్రి ఎస్ నీకే స్తోత్రాలు తండ్రి. దేవ తండ్రి ఎస్ యూత్ మీటింగ్ చక్కగా నడిపిస్తూ వచ్చినందుకు నీకే స్తోత్రాలు తండ్రి. అవునైనా తండ్రి ఎస్ నీ వాక్యాన్ని అందించిన తండ్రి దాసురాలను దీవించి ఆశీర్వదిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవునైనా తండ్రి ఎస్ దేవ ఎందరో తండ్రి ఎస్ మరణించినారు తండ్రి. మీరు మమ్మల్ని అందరూ కార్చి కాపాడి నీకే స్తోత్రాలు తండ్రి. అవునైనా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించిన తండ్రి. గత మాసంలో తండ్రి మమ్మల్ని అందరూ తండ్రి కార్చి కాపాడి రక్షించి వచ్చినందుకు నీకే స్తోత్రాలు తండ్రి. ఎక్కడ ఉన్నా మీరే మమ్మల్ని అందరూ కాపాడుతూ వచ్చినందుకు నీకే స్తోత్రాలు ప్రభా. అవునైనా తండ్రి కమిటీ మెంబర్స్ని దీవించి ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళ తండ్రి నీ పని నమ్మకంగా చేసే బిడలుగా ఉండుటకు మీరే వాళ్ళందరి చక్కటి జ్ఞానాన్ని మీరే అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవునైనా తండ్రి ఎస్ మా మధ్య తండ్రి ఇంతవరకు మాతో ఉండి తండ్రి మాట్లాడిన విధానం బట్టి నీకే వేలాది కోట్ల కొలది వందనాలు ప్రభా. అవునైనా నీకే స్తోత్రాలు ప్రభు. మా సంఘ కాపరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఎందరైతే నీ సన్నిధానికి రాక వెనక పడిపోతున్నారో ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నైనా నీ సన్నిధానికి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవునైనా మాకు గత మాసంలో తండ్రి ఎక్కడ వెళ్ళినా మీరే మమ్మల్ని తండ్రి చదువు విషయంలో అయితే తండ్రి చక్కటి మీరు మాకు ఆయుష్ను ఆరోగ్యం ఇస్తూ చక్కటి జ్ఞానం ఇస్తూ మీరే నడిపించిన విధానం బట్టి నీకే వేలాది స్తోత్రాలు ప్రభా. అవునైనా తండ్రిని దేవా తండ్రి ఎస్ ఈరోజు తండ్రి ఎస్ మాకు తండ్రి చక్కగా వాతావరణం ఇచ్చినందుకు కేవలం నీకే స్తుతిస్తున్నాను తండ్రి. ఎస్ ఈ ప్రార్థన అంశాలన్నీ స్తుతి అంశాలుగా మారుస్తారని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా దేవుడు చేసినటువంటి మేళ్ళను బట్టి ప్రార్థించిన సిస్టర్కు వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 8 నెలలు జరిగిన ప్రతి ఒక్క ప్రార్థనలో దేవుడు చేసిన ప్రతి మేళ్ళను బట్టి కూడా ప్రార్థన చేద్దాం. మెడికల్ క్యాంప్ గురించి కూడా మనం చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు జవాబును దయచేశాడు. అదేవిధంగా ఫ్రెండ్షిప్ డే గురించి కూడా మనం ప్రార్థన చేసాం. ఆ ప్రోగ్రామ్ను కూడా 2 ప్రోగ్రాంలు కూడా దేవుడు సక్సెస్ చేశాడు. అందుని బట్టి కూడా ప్రార్థన చేద్దాం. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన మధ్యలో బ్రదర్ సందీప్ ఉన్నారు. బ్రదర్ వంశీ గారు ప్రార్థన చేస్తారు. దేవుడు చేసిన మేలను బట్టి కూడా ప్రార్థన చేద్దాం. మెడికల్ క్యాంప్ విషయంలో ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రాం విషయంలో కూడా దేవుడు సక్సెస్ చేసిన విధానాన్ని బట్టి కూడా దేవుని ప్రైజ్ చేద్దాం. మహోన్నతుడ మహాగండ మా గొప్ప దేవ నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభు ఈ యొక్క ప్రభా సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభా నీకే వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి తండ్రి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకే వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా ఈ 8 నెలలు ప్రభా మమ్మల్ని కాచి కాపాడావు తండ్రి. అవును ప్రభా నీకే వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా ఈ యొక్క ప్రభా 8 నెలలు తండ్రి. అవును ప్రభా యూత్ ఫెలోషిప్లో ప్రభా చాలా గొప్ప కార్యాలు మీరు చేశారు తండ్రి. అందరిని బట్టి నీకే వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా మీరు జరిగించిన ప్రభా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ని బట్టి ప్రభా నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభా చక్కగా జరిగించినారు ప్రభా. అందరిని బట్టి నీకే వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రామ్ని బట్టి కూడా ప్రభా నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభా మీరు కృప చూపించారు తండ్రి. అవును ప్రభా ఎంతోమంది యవనస్తులు ప్రభా ఆ రోజును ప్రభా మేము చూడడానికి మీరు కృప చూపించారు తండ్రి. అవును ప్రభా అందరినీ ప్రభా మీ యొక్క సన్నిధికి రప్పించుకున్నారు తండ్రి. అందరిని బట్టి నీకే వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా మీ యొక్క కృపను బట్టి ప్రభా చక్కగా జరిగించారు తండ్రి. అందరి బట్టి నీకే వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా అలాగే తండ్రి. అవును ప్రభా ఆగస్టు మంత్లో జరిగిన ప్రభా మెడికల్ క్యాంప్ను బట్టి ప్రభా నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభా ఎంతోమంది ప్రభా డాక్టర్స్ ప్రభా మేము పిలిచిన వెంటనే ప్రభా వాళ్ళు రావడానికి ప్రభా వాళ్ళు ఒప్పుకున్న విధానాన్ని బట్టి నీకే వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా దాదాపు 1500 మందికి ప్రభా అవును ప్రభా ఆ రోజు ప్రభా మెడికల్ సర్వీస్ అందించిన విధానాన్ని బట్టి ప్రభా నీకే వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా మీరు చూపిన కృపను బట్టే తండ్రి. అవును ప్రభా మీరు చూపిన చొరవను బట్టే తండ్రి. అవును ప్రభా ఇవన్నీ జరిగించారు తండ్రి. అందరి బట్టి నీకే వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా ఇంకా ప్రభా ఏవైనా మర్చిపోయింటే మీరే ప్రభా మీరే జరిగించారని నమ్ముతున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభా ఇవన్నీ కార్యక్రమాలు తండ్రి. అవును
మీ యొక్క నామానికే మహిమ కలుగునట్లు ప్రభావ మీరే జరిగించుకున్నారు తండ్రి. అందుని బట్టి నీకే వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా ఏమిచ్చి ప్రభా నీ రుణం తీర్చుకోలేక తండ్రి. అవును ప్రభా ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభా యేసు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా కమిటీ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మహిమ కోసం ప్రతి ఒక్కరు వాడబడలాగిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు వాళ్ళకి నమ్మకంగా దేవుని ఎదుట పెట్టులాగానే వారికి మంచి తెలివిని జ్ఞానాన్ని కూడా దేవుని అడుగుదాం. మన మధ్యలో చిన్నారి గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ నీతిమంతుడ కృపగల రాజా, నిఘనమైన శ్రేష్టమైన పాదాలకి స్తుతి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఎస్ఐ గడిచిన కాలం అంతా నీ రెక్కలిన భద్రపరిచిన విధానంకి నీకు స్తోత్రాలు ఎస్ఐ. అవునైనా తండ్రి, ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరణించి ఉన్నారు దేవా. అటువంటి లెక్కలో మమ్మల్ని ఉంచక ప్రభువా, సజీవ సాక్షులుగా నీ రెక్కలిన భద్రపరిచిన విధానంకి నీకు స్తోత్రాలు దేవా. అవునైనా నాకు ప్రార్థించే అవకాశాన్ని ఇచ్చారు దేవాన్ని బట్టి స్తోత్రాలు దేవా. అవునైనా తండ్రి, మీతో మాట్లాడే అవకాశాన్ని మీరు నాకు దయచేశారేసా. అందుబట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అవును ప్రభా, నీకే స్తుతి స్తోత్రాలు నాయన తండ్రి. అవునైనా 8 మాసాలు నాయన తండ్రి, మీరు ప్రతి దినం దేవా మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేశారు దేవా. అందుబట్టి స్తోత్రాలు దేవా. నాయన నా గొప్ప దేవా, మంచి దేవ, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచారు దేవా. ఎసే మా చదువులందు మీరు తోడుగా ఉన్నారు ఎసే. అందుబట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రభా తండ్రి, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాను దేవా. ఎసే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. నేను మా యవ్వనస్తుల కూడికని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను దేవా. వచ్చే ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. ఎస్ఏ నాయన ప్రతి వీక్ మీరు ముందు తోడుగా ఉన్నారు ఎస్ఏ. అందుబట్టి స్తోత్రాలు దేవా తండ్రి. నాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాను నా గొప్ప దేవా. నాయన ఎస్ఏ జరిగే ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎస్ఏ నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన కమిటీలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా. అన్న వాళ్ళైతే మక్క వాళ్ళైతే నేను వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. వాళ్ళు విశ్వాసంతో ముందుకు నడుచుటకు సహాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్కరికి నైనా మీరు వాడబడటకు సహాయం దయచేయండి ఎస్ఏ. మీరు ఎదుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను దేవా. అవును నాయన తండ్రి, ఇంకా బలపడటకు సహాయం దయచేయండి నాయన ఎస్ఏ. మీరు మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన తండ్రి, కమిటీలో ఉండే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. ఎస్ఏ నాయన ప్రతి వీక్ దేవా ఎస్ఏ వాళ్ళందరూ ఒక్కటిగా ఉండి నాయన తండ్రి మీ కొరకు పని చేయవారుగా ఉండకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎస్ఏ. నీకే స్తోత్రాలు నాయన. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. ఎస్ఏ మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఎస్ఏ నీకు వందనాలు, నీకు స్తోత్రాలు దేవా. నాయన తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎస్ఏ తండ్రి, యవ్వనస్తుల కూడికి ఇంకా బలపడటకు సహాయం దయచేయండి ఎస్ఏ. ప్రతి బిడ్డ రావటకు మీరే కృప చూపించండి, సహాయం దయచేయండి దేవా. ఎస్ఏ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నేను మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. సంఘంలో ఉండే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరు దేవా తండ్రి నీలో వాడటకు సహాయం దయచేయండి దేవా. నీ సేవలో వాళ్ళు ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి. ఎస్ఏ ముందున్న సమయం నీ చేతుల్లో అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా. కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా. బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. మనం ముందున్న రోజుల్లో కూడా ముందున్న ప్రోగ్రామ్స్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ నెలలో వర్క్షాప్ ఉంది అని అనుకున్నారు కమిటీ మెంబర్స్. వర్క్షాప్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం.
ముందున్న దినాల్లో యూత్ యానివర్సరీ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో బ్రదర్ అరుణ్ అన్న గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు ముందుండే ప్రోగ్రామ్స్ కోసం. ప్రేమల దేవ, మహోన్నతుడైన మా తండ్రి, నీకే వేలాది స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. అవును దేవా, ఈ యొక్క సాయంత్రం దిన మహోన్నతుడైన దేవ, ఈ యొక్క యూత్ ఫెలోషిప్లో దేవా, ఇంతవరకు నీ కృప ద్వారా, నీ ప్రేమ ద్వారా ఈ యవన సహవాసాన్ని చక్కగా జరిగించినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహోన్నతుడా, మరి కొన్ని ప్రార్థన మరి అవసరతలను దాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవ. మొట్టమొదటిగా మహోన్నతుడైన దేవ, మరి ఈ యొక్క నెలలో మహోన్నతుడైన దేవ వర్క్షాప్ ప్రోగ్రాం ముందు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క వర్క్షాప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు మహిమకరంగా జరుగులను కృప చూపించండి. జీవాధిపతిమైన దేవ, ప్రతి ప్రోగ్రాంలోనూ మీరే మరి కనపరచబడండి, మీరే మహిమపరచబడండి దేవ. అలాగే మహోన్నతుడైన దేవ, యానివర్సరీ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యానివర్సరీ కూడా తండ్రి మరి మీకు మహిమకరంగా జరిగించుకోండి. ఎంతో అద్భుతంగా ఈ యొక్క వార్షికోత్సవాలను జరిగించమని అడుగుచున్నాం తండ్రి. ఇక 2 ప్రోగ్రాంల మహోన్నతుడైన దేవ, ఎటువంటి అపవాద శక్తులను కానివ్వండి, దురాత్మ సంబంధమైన విషయాలు కానివ్వండి దేవ, మరి దేవ వాటిని నాశనం చేయండి తండ్రి. మహోన్నతుడైన దేవ, నువ్వు సమస్తము చేయగలవు కనుక ఇక 2 ప్రోగ్రామ్స్ కొరకు ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలోనూ నీ యొక్క నామాన్ని గణపరచుట మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా సువార్థికుల కోసం మనం ప్రార్థన చేద్దాం. చూస్తున్న దాడులు బట్టి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. జరుగుతున్న ప్రార్థన స్థలాల్లో ఎన్నో గొడవలు జరుగుతుండగా వాటన్నిటి కోసం మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సిస్టర్ ప్రియాంక గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. సువార్థికుల కోసం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. గడిచిన కాలం నుంచి నేటి వరకు తండ్రి మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ఈ సమయంలో తండ్రి మరి ప్రార్థన ద్వారా తండ్రి నీకు మొరపెడుతున్నాం తండ్రి, సహాయం చేయండి అయ్యా తండ్రి. అవును దేవా తండ్రి, ప్రతి ఒక్కరు ప్రార్థించిన అంశాలను బట్టి కూడా తండ్రి నీ సన్నిధిలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి, సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా తండ్రి, మరి ముఖ్యంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి నాయన తండ్రి. ప్రతి ఒక్క ఇబ్బంది నుండి, ప్రతి ఒక్క కొరత నుండి తండ్రి మీరు దూరం చేయండి నాయన తండ్రి. అవును దేవా తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి మరి సువార్థికుల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును దేవా తండ్రి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తండ్రి మరి ఎక్కడి సువార్థికి వెళ్ళినా తండ్రి యేసయ్య మరి గాయపరుస్తున్నారు తండ్రి యేసయ్య. అవును దేవా, రాళ్లతో కొడుతున్నారు తండ్రి యేసయ్య, అవసరమైతే చంపివేస్తున్నారు తండ్రి యేసయ్య. మరి వారందరి తండ్రి మనసుని మీరు మార్చండి నాయన తండ్రి యేసయ్య. అవును దేవా తండ్రి, నీ రాజు సువార్తను తండ్రి ఈ లోకమంతా తండ్రి యేసయ్య తెలుసుకోవడానికి తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా తండ్రి, మరి ఎవరైతే సువార్త కొరకు వెలుచున్నారో తండ్రి యేసయ్య వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య. అవును దేవా తండ్రి, మీరు వారికి సహాయం చేయండి నాయన తండ్రి, బలాన్ని శక్తిని దయచేయండి నాయన తండ్రి యేసయ్య. మరి బాధలు తండ్రి కష్టాలు ఎదురైనప్పుడు తండ్రి మళ్ళీ వాళ్ళు వెనకడుగు వేయకుండా తండ్రి యేసయ్య ముందు ముందు తండ్రి అనేక గొప్ప కార్యాలు చేసి తండ్రి అనేక మంది విశ్వాసులను తండ్రి లేవనెత్తుకోవడానికి తండ్రి మీరు సహాయాన్ని చేయండి నాయన తండ్రి. నీ కృపను చూపండి నాయన తండ్రి యేసయ్య. అవును దేవా తండ్రి, మరి ఎంతోమంది బిడ్డలు తండ్రి యేసయ్య, మరి ఎంతోమంది పాస్టర్స్ తండ్రి యేసయ్య మరి దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా సువార్తను ప్రకటిస్తున్నారు తండ్రి. వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క ప్రయాణంలో సహాయం చేయండి నాయన తండ్రి. వారి యొక్క సువార్త విషయంలో తండ్రి మీరు సహాయం చేయండి నాయన తండ్రి. వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి నాయన తండ్రి యేసయ్య. అవును దేవా తండ్రి, ఎన్ని ఇబ్బందులు తండ్రి కష్టాలు ఎదురైన తండ్రి యేసయ్య మీరు తోడు నీడగా ఉండి తండ్రి నీ సహాయం చూపండి నాయన తండ్రి. అవును దేవా తండ్రి, మరి ఎవరైతే సువార్తను వింటున్నారో తండ్రి యేసయ్య వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య. అవును దేవా తండ్రి, మరి సత్యాన్ని మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని తండ్రి యేసయ్య తండ్రి యేసయ్య కనీసం కొద్ది మంది అయినా తండ్రి యేసయ్య మారు మనసు పొందడానికి తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి. మరి మేము కూడా తండ్రి యేసయ్య మా జీవితాంతంలో తండ్రి యేసయ్య కనీసం ఒక్కరినైనా తండ్రి మరి ఒక్కరిని మాత్రమే కాదు కానీ తండ్రి మమ్మల్ని మేము కూడా మార్చుకోవడానికి తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి యేసయ్య. అవును
దేవా మా కుటుంబంలో తండ్రి యేసయ్య మా కుటుంబం వరకైనా తండ్రి మేము సువార్త చెప్పుకోవడానికి తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి. నీ కృపను చూపండి నాయన తండ్రి. అనేక మంది తండ్రి యేసయ్య మరి ఈ లోకంలో తండ్రి ఎవరు అవిశ్వాసులుగా కాకుండా తండ్రి తండ్రి మీరు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి విశ్వాసిగా తండ్రి లేవనెత్తుకోవడానికి తండ్రి మీరు సహాయం చేయండి నాయన తండ్రి. నీ కృపను చూపుతారని నమ్ముచు ఈ కొద్ది స్తుతి ప్రార్థనను తండ్రి నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన మా గొప్ప తండ్రి, ఆమేన్. నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపునా కన్నులేతుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. స్తోత్రం స్తోత్రం స్తోత్రంలో తండ్రి యేసయ్య నీకే వందనాలయ్యా. ఇంతవరకు దేవా చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థనకు దేవా త్వరలో జవాబును దయచేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. దేవా త్వరలో వీటన్నిటినీ దేవా స్తుతి అంశాలుగా మీరు మారుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. దేవా ఇంతవరకు దేవా చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన బట్టి దేవా నీ సన్నిధానంలో దేవా బ్రతిమలాడుతున్నాం దేవా. దేవా వీటి త్వరలో జవాబును దయచేయమని వేడుకుంటున్నాం దేవా. దేవా ప్రతి ఒక్కరు దేవా చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన అయ్యా ఎరిగినటువంటి దేవుడు దేవా అయ్యా. వారు ఏ హృదయంతో అయితే చేశారో దేవా వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా. దేవా మేమైతే దేవా ప్రార్థన చేసినప్పుడల్లా దేవా దేవా మేలు చేస్తారనే నమ్మకంతో దేవా విశ్వాసంతో దేవా అయ్యా మేమైతే చేస్తున్నాం దేవా. దేవా అందుని బట్టి నీకు స్తోత్రములు దేవా. దేవా గత నెలలంతట్లో దేవా నీ రెక్కల చాట మమ్మల్ని భద్రపరుచుకుని దేవా ఏ అపాయము ఏ కీడు లేకున్నట్లు దేవా నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. అయ్యా దుష్టుడు ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు ఎన్నో ప్రేరేపణలు పెట్టినప్పుడు కూడా దేవా ఈ 8 నెలలు దేవా నీ ఆయుష్నిచ్చి దేవా మీరు మమ్మల్ని బ్రతికించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. దేవా ఇంతవరకు దేవా మా సంఘంలో జరిగినటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రాంను బట్టి నీకు స్తోత్రములు దేవా. నీకు మహిమకరంగా జరిగించుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. ఏ మనుష్యునికి ఏ ఘనత రాకున్నట్లు దేవా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. ఎన్నుకున్న కమిటీని బట్టి నీకు స్తోత్రములు దేవా. కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవా నమ్మకంతో దేవా పనిచేయలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. వారికి ఇచ్చినటువంటి బాధ్యతల్లో దేవా నమ్మకంగా దేవా దేవా నీకు అప్పచెప్పులాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా కమిటీలో ఉన్న ప్రతి ఒక్క యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వనస్తులయ్యా అయ్యా ఈ లోకంలో దేవా దేవా అయ్యా కృంగిపోతుంటామయ్యా పడిపోతుంటామయ్యా దేవా. అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా బలపరచండి అయ్యా. అయ్యా సంఘంలో ఉన్నటువంటి కమిటీలో దేవా ఏ విధంగా దేవా ఉపయోగపడాలో దేవా మంచి జ్ఞానాన్ని దయచేసి దేవా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. ఇంతవరకు కృప చూపుతున్న దేవా నీకు స్తోత్రములు దేవా. సువార్థికుల కోసం ప్రార్థిస్తున్నాం దేవా. దేవా సువార్త పరిచర్య చేయడానికి వెళ్తుండగా దేవా అనేక మార్గంలో దేవా అయ్యా ఇబ్బందులు దేవా అయ్యా గొడవలు దేవా హల్లర్లు దేవా జరుగుతుండగా దేవా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా. ఇదంతా నీ రాకడ సూచన ఉందయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క సువార్థికుని మీరు ఆశీర్వదించండి అయ్యా. దేవా ఎంతోమంది దేవా అయ్యా నిన్ను దేశిస్తుండగా దేవా అలాంటి బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం దేవా. దేవా నమ్మకంగా దేవా ప్రతి ఒక్క సువార్థికులు దేవా అయ్యా నమ్మకంతో పనిచేయలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఇంతవరకు కృప చూపిన దేవా నీకు
నీకు స్తోత్రములు దేవా. మా సంఘాల్లో చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థనలో మీరు తోడుగున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. దేవా రానున్న రోజుల్లో కూడా దేవా అయ్యా మీటింగ్స్ విషయమే దేవా నీ సన్నిధానంలో దేవా బ్రతిమలాడుతున్నాం దేవా. స్పీకర్ విషయంలో కృప చూపుతున్నాం దేవా మీ ఉద్దేశాలు జరిగించండి అయ్యా, నీ ఆలోచనలు జరిగించండి అయ్యా, నీ చిత్తం జరిగించండి అయ్యా. ఇక్కడ ప్రతి ఒక్కరు దేవా యవ్వనస్తులుగా ఉంటుండగా దేవా యవ్వన జీవితంలో దేవా ఏ విధంగా ఉండాలో దేవా, యవ్వన జీవితంలో దేవా నీ కాడిని మోసే కృపను భాగ్యాన్ని ధన్యతనయ్యా ప్రతి ఒక్కరిని దయచేయండి అయ్యా. దేవా యవ్వన జీవితంలో దేవా వారి జీవితాలు దేవా అయ్యా వాళ్ళ చేతుల్లో పెట్టుకోకున్నట్లు దేవా అయ్యా నీ చేతులకు అప్పచెప్పలాగా ప్రతి ఒక్కరికి మీరు తోడుగుండండి అయ్యా. వారి జీవితాలు అందరయ్యా నీకు ఇచ్చులాగా సహాయం చేయమని వేడుకూర్చున్నాం దేవా. ప్రతి ఒక్క యవ్వనస్తులను అయ్యా బలపరచండి అయ్యా, ధైర్యపరచండి అయ్యా, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మీరు కృప చూపించండి అయ్యా. నీకు స్తోత్రములు దేవా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవా అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క మంగళవారం దినాన దేవా ప్రతి ఒక్కరు వచ్చి దేవా నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఇంకా ఎంతోమంది రాలేకున్నారయ్యా, ఎందు నిమిత్తం అయితే బిడ్డలు రాలేకున్నారయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా అయ్యా. ఈ సమయాన్ని దేవా అయ్యా నీకు ఇచ్చులాగిన ప్రతి ఒక్క యవ్వనస్తులకు మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా అయ్యా. నీ ప్రేమను తెలిసినప్పుడు కూడా దేవా ఇంకా దూరంగా ఉన్నారయ్యా, అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవ మా సంఘంలో దేవా మా యూత్లో దేవా ఎంతోమందికి రక్షణ లేదయ్యా, దేవ రక్షణను నీ నామంలో దయచేయండి అయ్యా. నీ చిత్తం అయితే దేవా ఈ సంవత్సరంలో దేవా అనేక మంది యవ్వనస్తులయ్యా రక్షింపబడులాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా వీటన్నిటికీ త్వరలో జవాబును దయచేస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రములు దేవా. ముందుండే సమయం నీ చేతులు కప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఆఫరింగ్స్ ఉంటుండగా గర్ల్స్లో ఒకరు బాయ్స్లో ఒకరు ఆఫరింగ్స్ పట్టవలసిందిగా కోరుచున్నాం. ప్రేరేపించబడిన వారు కానుకల పాట పాడవలసిందిగా కోరుచున్నాం. మంచిది. ఇంతవరకు దేవతి దేవుడు ఈ యొక్క యవన సహవాసాన్ని ఎంతో అద్భుతంగాను ఆశ్చర్యకరంగా జరిగించిన దేవతి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రేయర్ లీడింగ్ చేసినటువంటి సిస్టర్స్కు, అలాగే చైర్పర్సన్ చేసినటువంటి సిస్టర్కు థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా కానుకలో పట్టిన సిస్టర్ కానీ కానుకలో పాట పాడిన సిస్టర్ కానీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. మనకు ప్రతి మంగళవారం యవన సహవాసం సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు యవన సహవాస కొడుకు జరుగును. అదేవిధంగా ప్రతి గురువారం కూడా ఎన్టీఆర్ కాలనీ నందు పెనియోల సంఘంలో యవన సహవాస కొడుకు జరుగును. అలాగే ప్రతి శుక్రవారం కూడా శాంతినగర్ చర్చిలో యవన సహవాస కొడుకు జరుగును. వీటి యొక్క టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు యవన సహవాస కొడుకు జరుగును. ఒక చిన్న విషయం ఏమిటంటే అనౌన్స్మెంట్ చేస్తున్నాం కానీ ఒక్కరు కూడా రావట్లేదు అక్కడికి. అనౌన్స్మెంట్ చేస్తున్నాం కానీ అక్కడికి ఒక్కరు కూడా రావట్లేదు. నెక్స్ట్ టైం నుంచి అనౌన్స్మెంట్ చేయమంటే చేయము, ఇంకా టైం వేస్ట్. ఓకే, దాంతో జ్ఞాపకం చేసుకోండి. అలాగే యూత్ కమిటీ కొరకు, అలాగే యూత్ యొక్క సహవాసం కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే యూత్ వర్క్షాప్ కూడా ఉంది, జ్ఞాపకం చేసుకోండి, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే మన మధ్యలో నెక్స్ట్ నవంబర్లో యూత్ యానివర్సరీ ఉంటుంది, దాని కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే పోయిన శనివారం కూడా సువార్థికులపై మన యొక్క హుషనప్ప కాలనీకి వెళ్ళి అక్కడ కొంచెం మత గొడవ జరిగింది. అంటే మన యొక్క సువార్థికులపై గొడవను చేశారు వాళ్ళు, మతోన్మాదులు. మరి యొక్క సువార్త కొరకు కూడా ప్రార్థన చేయండి, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే ఆ యొక్క సువార్త కూడికలో రాజు అనే ఒక వ్యక్తి యేసుప్రభువుని నమ్ముకున్నాడు, ముఖ్యంగా ఆయన కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా
అనౌన్స్మెంట్స్ ముగించబడ్డాయి. అలాగే ఒక చిన్న విషయం ఏంటంటే కొంచెం ముందుకు కూర్చోవలసిన వాళ్ళని కోరుచున్నాను. నెక్స్ట్ వచ్చే మంగళవారమైనా కానీ ఇవి అనౌన్స్మెంట్స్ ముగించబడ్డాయి. మనమందరము లేచి నిలబడినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ రాజశేఖర్ సార్ గారు ఉన్నారు. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థనతో యవన సహవాసాన్ని క్లోజ్ చేసుకుందాం. ఓకే, మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ఫ్రాన్సిస్ గారు చివరి ప్రార్థన, పరలోక ప్రార్థనతో యవన సహవాసాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, సర్వాధిపతి అయిన దేవ, నీకే వేలాది వందన స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ సాయంకాలం తండ్రి మేమంతా కూడి తండ్రి, ఈ సహవాసంలో మేము కూడి తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకే వేలాది వందన స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి నేను ప్రేయర్లో తండ్రి మీరు తోడుండి నడిపించారు, బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. అవునేసే 3 వ్యక్తుల ద్వారా మీరు మాతో మాట్లాడాలని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. అవునేసే నిజంగా తండ్రి వాళ్ళ 3 జీవితాల ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాం తండ్రి. ప్రార్థన అనేది ఎంత ఇంపార్టెంటో తండ్రి మేము మరి ఎక్కువగా తెలుసుకున్నాం తండ్రి. అందుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. అవునేసే ఇంకా ఎవరైతే యవ్వనస్తులు తండ్రి ఈరోజు రాలేరో తండ్రి, నేను నెక్స్ట్ వీక్ తండ్రి అనేకలు వచ్చుటకు మీరు సహాయం తెచ్చాను తండ్రి. అవునేసే మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకే నీకు వేలాది వందన స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యవ్వనస్తుల కోడికంతా తండ్రి నీకు మహిమకరంగా జరిగించిన విధానం బట్టి నీకే వేలాది వందన స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మీరు మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధన తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరు అన్నారు తండ్రి, ఆమేన్.